మరింత అందంగా తీర్చిదిద్దే దిశగా ముతుకూరు గేట్ సెంటర్లోని సర్వేపల్లి కాలువ ఒడ్డున ఉన్న స్థలాన్ని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ శనివారం పరిశీలించారు. ఆ ప్రాంతాన్ని బ్యూటిఫికేషన్ ద్వారా సుందరీకరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వీఆర్సీ మైదానంలో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాట్లకు పరిశీలించి పలు సూచనలు చేశారు. తర్వాత సంతపేటలోని అరణి కందప్ప మేస్త్రి సత్రంలో 3.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్రం ఈఓ ఉషారాణి, పాలక మండలి చైర్మన్ మహేష్, కమిటీ సభ్యులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ సభ్యులకు ఐడి కార్డులు అందజేసిన మంత్రి వారిని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అరణి కందప్ప మేస్త్రి వంటి మహనీయుడి పేరుతో నడుస్తున్న సత్రంలో ప్రజలకు ఉపయోగపడే ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. మీ దృష్టికి త్వరలో తీసుకొస్తామని తెలియజేస్తున్నాము. బాధ్యతగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా కూడా వాళ్ళ సహాయ సహకారాలు ఉంటాయి. దాన్ని మరమ్మతు చేయాలనేటువంటి విషయం మీద నేను ఆర్జేసీ గారు వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్ళారు. దాని మీద రిపోర్ట్ సిద్ధం చేస్తాను సార్. ప్రస్తుతానికి సత్రంలో ఉన్న థ్యాంక్ యూ సార్. తర్వాత నెంబర్ శ్రీమతి రాయపు మాధవి, శ్రీ బెట్ట మహేష్ కుమార్, థ్యాంక్ యూ సార్. శ్రీ చుక్కల భీమయ్య, శ్రీ కనగలూరు వెంకటేశ్వర, కూడా చిన్నప్పుడు రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ఈ అరణి కందప్ప మేస్త్రి సత్రంలో కూడా పార్టీ సమావేశాలు, అదేవిధంగా కార్యాలు కూడా అనేకటికి హాజరయ్యాము. ఆ రోజు ఆయన చాలా ముందు చూపుతోటి బయట నుంచి ఎవరైనా ఈ క్లినికల్ హాస్పిటల్లో రోగులు ఎవరైనా వస్తే వారికి సేవ చేయడం కోసం ఈ సత్రం నిర్మాణం జరగడం, అదేవిధంగా ఉచిత గదులు ఏర్పాటు చేయడం, ఉచిత మంచినీటి వసతిని ఏర్పాటు చేయడము చాలా గొప్ప విషయం. దాన్ని ఆ యొక్క ఆనవాయితీని కొనసాగించడం కోసం ఈరోజు మంత్రి గారి ఆధ్వర్యంలో ఇక్కడ 1000 లీటర్ల మంచినీటిని సరఫరా చేస్తున్నామని కూడా ఆర్గనైజర్స్ చెప్తున్నారు. ఈ సందర్భంగా దేశంలో ఈరోజు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి పరిశుభ్రమైన నీరు అందాలా, అందుకోసం జేజేఎం జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి పరిశుభ్రమైన నీరు అందించే కార్యక్రమం, అదేవిధంగా పబ్లిక్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిశుభ్రమైన నీరుని అందించడం కోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ కృషికి ప్రత్యేకంగా మంత్రి నారాయణ గారి నియోజకవర్గంలో ఇటువంటి గొప్ప పనులు జరగడం చాలా గొప్ప విషయం. వారిని మరొకసారి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.